శ్రీరామ నవమిలో ఈరోజే క్యాబినెట్లో ఏమని చెప్పామంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు బిల్లులో ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పడం జరిగింది, క్యాపిటల్ సిటీగా క్లియర్గా రేపు బిల్లు పాస్ అయిపోతుంది. అదే బిల్లుని సెంట్రల్ గవర్నమెంట్లో రేపు పార్లమెంట్ తీర్మానిస్తే ఇంకా రేపు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇంకా క్యాపిటల్ సిటీ అనేది మార్పు జరగకుండా పగడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు గారు ఆలోచించి ప్రజలకి ఎక్కడ నష్టం పోకుండా ఉండేదానికోసం ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది. అమరావతి ప్రాంతం సెంటర్ ఆఫ్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. అందరూ కూడా హ్యాపీగా నిర్ణయం చేసిన తర్వాతనే 35,000 ఎకరాలు అప్పుడు ఫార్మర్స్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 24లో దాని 3 ముక్కల ఆట ఆడి నాశనం చేసే పరిస్థితి తెచ్చారు ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఒక బిల్లు ఇక్కడ అసెంబ్లీలో రేపు అదే పనిగా ఒకటే ఒక అజెండా ఐటమ్ కింద రేపు పెట్టడం జరిగింది. ఈ బిల్లుని రేపు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత రేపు 20 ఏళ్ళ తర్వాతనో 30 ఏళ్ళ తర్వాతనో ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఇంకా క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ వుడ్ బి ఓన్లీ ఇన్ అమరావతి. ఆ పద్ధతిగా మనం చేయబోతున్నాం. సో ఇంకా ఎవరు ఏమి దీని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. అన్నీ కూడా ఏవైతే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు మా ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినారో ఆ హామీ ఇచ్చిండేవన్నీ కూడా మనం నెరవేరుస్తున్నాం 5 ఏళ్లలో. ఒకటి, ప్రజలు నమ్మకం పెట్టుకోవాలా, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుందండి.